మీరు అంటే మీరు సాంగ్స్ పాడతారు మంచిగా అని చెప్పేసి ఎవరు గుర్తించారు అసలు ఫస్ట్? నాకు సాంగ్స్ అంటే నేను ఊర్లో కమ్యూనిస్టు పార్టీ తరపున పాడడం జరిగింది. ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా. మీ మీ నాన్నగారికి ఇష్టమైన మీరు పాటలు పాడడం? నాన్న లేడు మేడం, నా సాంగ్ ఒక్కటి కూడా వినలేదు. వినలేదు. నాన్న లేడు, అసలు చెల్లె చనిపోయింది. ఎట్లా? ఆరోగ్యం బాగాలేక ఆమె చనిపోయింది, నాన్న చనిపోయాడు. వాళ్ళిద్దరూ ఇక నాకు ఇష్టమైన వ్యక్తులు. చెల్లి ఒక్క సాంగ్ ఉండదు నాది అంతే. ఆమె చనిపోయింది, ఇక నాకు అలాంటివి ఏం లేదు. ఆమె నాన్న చనిపోయాడు, ఇద్దరు చనిపోయినాక నేను చాలా. సో ఫస్ట్ పాట పాడండి మీరు, ఫస్ట్ పాడిన పాట. బంతి చేమంతులు నాగమలే దారిలో, గునుగు తంగేడు పూలు నాగమలే దారిలో. ఎందుకు మీనా స్టూడియోకే పరిమితం అవుతుంది? ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటున్నా, పెద్ద పెద్ద వాళ్ళతో వెళ్ళొచ్చు కదా, నేను కూడా వాడొచ్చు కదా అనేసి ఎప్పుడు ఉంటుంది మేడం నాకు అట్లా. మిట్టపల్లి సురేందర్ అన్నయ్య గానే తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల నల్లని రేగల్ల ఎర్రని మల్లెలు నెత్తు రోజుకున్న నేల. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా. ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదు తుండంగా ఈత. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నావు మీనా నువ్వు? ఎలాంటిదంటే ఇక నాకు చాలా పేదరికంలో ఉన్నా మేడం. నేను చాలా కష్టాలు పడి చిన్నపిల్లల ఇంటి దగ్గర వదిలేసి పాలు ఇవ్వకుండా కూడా పాపం వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా ఏమన్నా మాట్లాడడము, సుట్టుపోటు మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, ఏంది మీ పాట పాడడం ఏంది అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటారు కదా, అలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా మీరు ఎప్పుడైనా? ఎదుర్కొన్న ఒకప్పుడు ఎగతాళి చేసిర్లే మేడం ఊర్లో చాలా. ఈమెంత మీ షాపింగ్ మాల్ లో వాడతావా? చెన్నై షాపింగ్ మాల్ పాడుకుంటా మేడం ఒక్కదాన్నే. ఎవరికి వినిపించవా? పని చేసుకుంటూ పాడితే కాదు కదా మేడం, పని చేసుకోవాలి. అక్కడ పనికి వచ్చినవా సాంగ్స్ పాడడానికి వచ్చినవా అంటారు, పాడుకోపోమ్మా బయట అంటారు. ఏది ఇష్టం మీకు బాగా? చిరంజీవి. చిరంజీవి జువ్వుమని కొండగాలి, మంగ్లీ గారి పాట. రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు కేఆర్ టీవీ. జానపదం అంటే ఇష్టపడని వాడు ఎవరూ లేరు. ఎందుకంటే తరతరాలుగా ఉండి అంతరించిపోతున్నా కూడా కొంతమంది ఆ పాటను గుర్తు చేస్తూ జనాల్లోకి రావడం జరుగుతుంది. సో జనాల్లోకి రావడం అనేది పక్కన పెడితే, సో జానపదానికి ఫస్ట్ ఇప్పుడు ఒక మంచి ప్రత్యేకత ఉందా? అసలు వాళ్ళని పట్టించుకుంటున్నారా? వాళ్ళు ఎంత పాడినా కూడా రికార్డింగ్ వరకే ఆగిపోతున్నారు. ఎందుకు ఏంటి అంటే, మీనా అనే సింగర్ మీ అందరికీ యూట్యూబ్లో దాదాపుగా చాలా వరకు అలచలవుతున్నటువంటి సాంగ్తో ఇప్పుడు ట్రెండింగ్లో తను ఉంది. కానీ తనకి ఎలాంటి అవకాశాలు రావడం లేదు. కాబట్టి ఈ రోజు మా కేఆర్ టీవీకి పిలవడం జరిగింది. సో దాని బాధ ఏంటి, అసలు తను పాట పాడినా కూడా ఎందుకు తనకు మంచి అవకాశాలు రావడం అని చెప్పేసి మీనా గారితో మాట్లాడడానికి అయితే నేను రెడీగా ఉన్నా. నమస్తే మీనా గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మొత్తానికి మీ పాట అయితే ఎక్కడికి వెళ్ళినా, ఏ దావత్లో చూసినా కూడా మీ పాట వినిపిస్తుంది. కానీ మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు. అవును మేడం. ఎందుకలా? అవకాశాలు లేవు మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశాలు లేవు. ఏనన్నా స్టూడియోలోనే వాడడం జరుగుతుంది. ఓన్లీ ఒక్క స్టూడియోలోనే పాడతారా మీరు? ఇంకా వేరే ఏదైనా అవకాశాలు వచ్చాయి? వేరే స్టూడియోలో మామూలు చిన్న చిన్న స్టూడియోలలో వాడుతున్నా మేడం. ప్రస్తుతానికి వేనన్నా స్టూడియోలోనే వాడుతున్నా. అక్కడే. సో ఫస్ట్ పాట ఏం పాడారు మీనా మీరు? ఫస్ట్ పాట ఏబిఎం ఛానల్లో వాడిన మేడం. గుబురు గుబురు సాంగ్, బంతి చేమంతులు నాగమలే దారిలో ఆ సాంగ్, ఆషాఢ మాసం అంట అమ్మ వారికి ఇది ఒక సాంగ్. సో ఫస్ట్ పాట పాడండి మీరు, ఫస్ట్ పాడిన పాట. బంతి చేమంతులు నాగమలే దారిలో, గునుగు తంగేడు పూలు నాగమలే దారిలో, పువ్వొన్నెలు మువ్వొన్నెలు నాగుమలే దారిలో, పేర్చిన బతుకమ్మ కొలుచు నాగుమలే దారిలో, బంతి చేమంతులు నాగుమలే దారిలో, గునుగు తంగేడు పూలు నాగమలే దారిలో. ఈ సాంగ్ వాడిన. సో యూట్యూబ్ లో ఒక పాట వల్ల మీరు మంచి వైరల్ అయిండ్లు, బట్ అది బాగా ట్రోల్ కూడా చేశారు కదా, దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి నేను విన్నా. అది ఎంతవరకు నిజం? అంటే ఆ పాట మీరు మీనింగ్ వినలేదా?
మీనింగ్ నాకు తెలియదు మేడం. మీనింగ్ తెలియకుండా అది పాడినాక లాస్ట్ కి కామెంట్లు పెట్టడం గాని, గొడవలు జరగడం గాని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా దానివల్ల. పడ్డా ఇంక ఏం చేస్తాం, అయ్యింది అయిపోయింది ఇక. కానీ ఆ సాంగ్ ఎంత ఇబ్బంది పడ్డానో అంత అంత మంచి పేరు మంచి పేరు వచ్చింది మేడం. తర్వాతకి రంగయ్య సాంగ్ వల్ల, ఏకన్న సాంగ్, సోడియాన్ సాంగ్, ఇక ఇలాంటిది కొంచెం పబ్లిక్ అయితే మంచి పేరు వచ్చింది మేడం. సో యూట్యూబ్ లో ఫస్ట్ పాడింది ఇదేనా, దంచు దంచేనా? అమూల్య స్టూడియోలో వాడింది అయితే దంచు దంచు సాంగే పాడిన మేడం. ఒకసారి పాడండి ఆ పాట. ఆ పాట పాడను మేడం, వేరే సాంగ్ పాడతా. పాడండి, పర్లేదు. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఫస్ట్ ఇప్పుడు అమూల్య స్టూడియో నుండి కూడా మీరు జనాల్లోకి వచ్చిందంటే ఆ పాట వల్లనే మీరు బయటకు వచ్చారు కాబట్టి ఆ పాట డబుల్ మీనింగ్ ఉన్నా కూడా దాదాపుగా దాన్ని ప్రజలు ఆదరిస్తేనే మీరు ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, పాడుతున్నారు. కాబట్టి కంపల్సరీగా మీరు ఆ పాటను ఎప్పుడు అలా తీసుకోవాల్సిన అసలు అట్లా అనుకోవద్దు కూడా. ఏ పాట అయినా మీరు పాడతారు, కంపల్సరీగా పాడవలసిందే. సింగర్ అన్నప్పుడు తప్పదు అది. నందికొండ నా మోన చూసుకో, అరే ఉన్న కాడికంత నాది దోసుకో, బండ మీద కుండుంది కాసుకో, నా ఎద మీద సెండుంది ఆడుకో, అరే లాబలీబ కాల నడుమ కళ్ళు కుండ కింద చూడు రోకల్ బండ, దంచు 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 దంచిన కాడ ఉంచు, దంచు 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 దంచిన కాడ ఉంచు, నందికొండ నా మోన చూసుకో, అరే ఉన్న కాడికంత నాది దోసుకో. ఈ సాంగ్ సో మొత్తం డబుల్ మీనింగ్ లోనే ఉంది కదా పాట. డబుల్ మీనింగ్ ఉంది మేడం అది. కానీ ఫస్ట్ మీకు ఈ పాట అర్థం కాకపోయినా ఒక అవకాశం వచ్చిందని చెప్పేసి మీరు వెళ్ళడం జరిగిందా? అవకాశం వచ్చిందంటే దాని వల్లనే మేడం. వాయిస్ మంచిగా ఉంది, పాడడం బాగుంది. తెలియదు అమ్మాయికి, కాకపోతే నాకు కూడా తెలియదు మేడం. అది పాడుతున్న ఈ విధంగా వాడుతుందంటే ఎవరం పాడం. అది అంత సాంగ్ ఉందని, ఎంత అవకాశం వస్తే మాత్రం చెడ్డ సాంగ్ వాడాలని నాకు ఉంటదా మేడం? ఉండదు కదా. కానీ పబ్లిక్ అట్లా అనుకున్నారు, తెలియక ఎంత వాడతావు, తెలిసి కూడా వాడొచ్చు కదా. అంటే చూసుకోవాలి కదా ఫస్ట్. మన లిరిక్స్ ఒక విన్న తర్వాత దాని మీనింగ్ తెలిసినాకనే పాడు. తెలియదు స్టూడియో అమ్మా, పెద్ద స్టూడియోలో వాడుతున్నా కదా, అమూల్య అంటే పెద్దది, అందులో వాడుతున్నా, ఈ అవకాశం రావడమే నాకు గొప్ప అట్లా అనుకున్నా. గానీ లేకుంటే తెలిసినుంటే సాంగ్ కూడా వాడకపోతుంటి మేడం. అది పాడకపోతే మీరు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఉండకపోతుంటి మళ్ళీ. ఆ బ్యాడ్ కామెంట్స్ చూడడం వల్ల మీ ఫ్యామిలీ నుండి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా మీకు? చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మేడం. ఇంట్లో గొడవ ఇక అంతా వచ్చింది. కరెక్ట్, ఇక అది పాడడం ఎవరికైనా నచ్చదులే మేడం, తప్పది. నేను వాడడమే అది ఇక తెలిసి తెలియక పాడిన. ఇక పాట అంటే కామన్, పబ్లిక్ కామన్, గానీ కొందరికి మంచిగా ఉంటుంది. అంటే మీకు ఏ రోజు వేణన్న చెప్పలేదా? అంటే మీరు వేణన్న త్రూ నుండి పాడారు కాబట్టి ఆ పాటలు రాసిన వాళ్ళు వేరే వాళ్ళు, వేణన్నకు తెలియదు ఆ సాంగ్ గురించి. ఆయనకు తెలిసినా ఆయన చెప్పేవాడు, కానీ తెలియదు. ఆయన కూడా అలా పాడియాలని ఉండదు ఆయనకి, కానీ తెలియదు ఆయనకు. తర్వాతకి తెలిసిపోయింది. అన్ని కామెంట్లు వచ్చి ఇబ్బందులు పడ్డాక నేను ఫోన్ చేయడం, నేను కూడా ఏడ్చిన అన్న దగ్గర. ఏందన్నా నాకు ఈ సాంగ్ చాలా మంది తిడుతున్నారు, తీసేయండి అట్లాగిన చాలా కష్టాలు పడ్డా. తీయలేదు మేడం, ఇక అది అట్లే సాగిపోయింది, అయిపోయింది. దాన్ని 2 years అయిపోయింది సాంగ్ వచ్చి. 2 years ఫస్ట్ అది. తర్వాత ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఎక్కడ దావతులైనా కూడా మీ పాటే వినిపిస్తుంది, రంగయ్య పాట. సో ఆ పాట పాడండి ఒక 2 lines. ఊరు నడమ ఇల్లురో రంగయ్య, ఊకుకే రావకురో రంగయ్య, కచ్చీరు వాడల్లరో రంగయ్య, కనగల్ల కండ్లుంటాయో రంగయ్య, రాకట్ల పోకట్ల తాకట్లు పెడతారు రాకయ్య మా ఇంటికో రంగయ్య, రద్ది పాలైపోతామో రంగయ్య, నిన్ను చూడ మనసాయనే మంగమ్మ, మాట్లాడ బుద్ధాయనే మంగమ్మ, ఏమి మందు పెడితివో మంగమ్మ, ఎంట దిప్పుకుంటివో మంగమ్మ, కచ్చీరు సెట్టుకు గట్టేసి కొట్టిన నిన్నిడిసి ఉండలేనే మంగమ్మ, ఎడబాటు భరించనే మంగమ్మ. సూపర్ అసలు. సో మీ పాట ఒక అద్భుతంగా ఉంది. ఒక వీణ వాయిస్తుంటే అలానే వినబుద్ధి అయ్యేలాగా, మీరు వాడుతుంటే అలానే వినబుద్ధి అవుతుంది, వినసంపుగా అని అంటారు కదా. సో జానపదంలో ఉండేది అదే అనుకుంటా కదా ఎక్కువ, పల్లె పదాలను స్వీకరించడం. అంటే మీరే సేకరిస్తారా పాటలు, లేకపోతే వేరే వాళ్ళవి విని పాడుతూ ఉంటారా ఇప్పటి వరకు? ఇంట్లో అప్పుడప్పుడు అమ్మ వాడేటప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు గానీ అంత కేర్ తీసుకోలేదు మేడం. తర్వాతకి ఊర్లో వాడడం, వేరే వాళ్ళు ఊర్లో, మా అత్తగారు ఊర్లో రంగపూర్లో ఒక చిన్నమ్మ ఇచ్చింది సాంగ్స్, నందికొండ సాంగ్, సోడియాన్ సాంగ్, ఏకాన సాంగ్ ఆమె ఇచ్చింది. ఆమెతో వాడిన. ఊర్లో సర్పంచ్ ఉండే ఆమె, మాజీ సర్పంచ్, ఆమె ఇస్తే ఆ సాంగ్స్ వాడిన. అయితే మీరు సేకరించుకొని తీసుకొచ్చుకొని మీరు పాడుతున్నారు స్టూడియోలో. సూపర్ అసలు. వెళ్తూ ఉంటారా పాటల కోసం ప్రత్యేకంగా ఊరికి? ప్రత్యేకంగా వెళ్తా, ఇక సాంగ్స్ అంటే ఇష్టం కదా మేడం, ఎక్కడైనా ప్రయత్నం అయితే చేస్తా. మీరు అంటే మీరు సాంగ్స్ పాడతారు మంచిగా అని చెప్పేసి ఎవరు గుర్తించారు అసలు ఫస్ట్? నాకు సాంగ్స్ అంటే, నేను ఊర్లో కమ్యూనిస్టు పార్టీ తరపున
పాడడం జరిగింది. ఓ అది అక్కడ పార్టీ ఫస్ట్ సర్పంచ్ గెలిస్తే సర్పంచ్ వల్ల జర్నలిస్ట్ టుడే కృష్ణ అని అక్కడ వచ్చిండు. ఉమ్, స్టూడియోకి వస్తే నేను ఒక సాంగ్ మామూలుగా క్యాజువల్ గా పాడుతుంటే ఏం పాట పాడారు అప్పుడు ఆ పాట? ఒక్క రోజైనా ఒక్కసారైనా ఈ సాంగ్ వాడిన. ఒకసారి పాడండి అది. ఒక్క రోజైనా ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఈ సాంగ్ వాడు. సూపర్ స్లో. వెళ్ళాలనిపించిందా ఎప్పుడైనా మీరు ఆ అడుగు జాడల్లోకి? వెళ్ళాలనిపించింది. ఇష్టం ఇక నాకు పార్టీ. అక్కడ సాంగ్స్ అంటే ఇష్టం, కమ్యూనిస్ట్ సాంగ్స్ చాలా. అసలు దానివల్లనే ఇక బయటికి రావడం జరిగింది. ఆ జర్నలిస్ట్ టుడే కృష్ణనే నాకు ఏం కాదు నాన్న, నువ్వు వాడతావు, ఖచ్చితంగా నువ్వు వాడేస్తావు, నీకు అవకాశాలు వస్తాయంటే ఆ రోజు నుంచి ఇంట్రెస్ట్ బాగా పట్టింది. అప్పుడు మీరు ఏం చదువుతున్నారు? ఇక అప్పుడు మ్యారేజ్ అయింది మేడం నాకు. మ్యారేజ్ అయిపోయింది అప్పటికే. సో మీ ఆయన సపోర్ట్ ఉంది అప్పటికి? అప్పటికి మామూలుగా తెలియదు మా ఆయనకి ఇట్లా పాడుతుంది అన్నట్టుగా. ఇక అన్న ఉండి పాడుతుంటే నేనుండి మా ఆయనకి చెప్పిన, నేను ఇట్లా సాంగ్ పాడేస్తా అంటే సరే అన్నాడు. ఇక్కడ మా దగ్గర దేవుడు ఉంటాడు, అక్కడ వెళ్ళినాం. అప్పటికి మీరు హైదరాబాద్ లోనే ఉంటున్నారా? మీ ఊర్లో ఉంటున్నాం మేడం. అక్కడ వెళ్ళి మా ఆయనతో వెళ్ళి పాడేసిన అది సాంగ్ మామూలుగా. అన్న జర్నలిస్ట్ టుడే కృష్ణ అని వచ్చిండు. ఆ వీడియోస్ లోయపల్లి మనోజ్ అన్నకి పెట్టిన. అన్న నేను ఈ సాంగ్ చూడన్నా అంటే మంచిగానే వాడుతుంది లే అనేసి అన్నయ్య నల్గొండ రికార్డుకి తీసుకెళ్ళిండు. రికార్డ్ లో అప్పుడు స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి ఇక స్టార్ట్ అయింది మేడం నాకు ఇక. సో ఫస్ట్ పాట మీ ఊరు నుండే వాడేవన్నా? మా ఊరు నుండే వాడిన ఫస్ట్ నుండి. అంటే స్కూల్లో కాలేజ్ లో ఏమైనా వాడారా మీరు ఎప్పుడైనా? స్కూల్లో మామూలుగా వాడుతుంటే అప్పుడప్పుడు, అంత స్కూల్లో ఎప్పుడు ఈమె ఇట్లే వాడుతుంది అట్లా అనేది అంటుండే. స్కూల్లో ఎవరు గుర్తించారు మిమ్మల్ని బాగా పాడుతుంది మీనా అని చెప్పి? మా క్లాస్మేట్స్ అందరూ మీనా బాగా పాడుతుంది, మీనా పాటలు బాగా పాడుతుంది అంటే వినగానే గుర్తు పెట్టుకుంటారా, లేకపోతే రాసుకున్న తర్వాత కొన్ని డేస్, ఒక 2-3 డేస్ ప్రిపేర్ అయిన తర్వాత గుర్తు పెట్టుకుంటా మేడం. దాని ప్రాక్టీస్ గుర్తు పెట్టుకుంటే లిరిక్స్ ఇక రాసుకోవడం అంటే టైం ఉండదు మనకి, అన్ని ఎడ చేసుకుంటుంటాం మేడం. గుర్తు పెట్టుకొని పాడుకుంటా. సో మీరు అసలు ఎక్కడ పుట్టారు మీనా, ఎక్కడ పెరిగారు, మీ ఫ్యామిలీ ఎలా, అంటే మీకు ఇప్పటికి సపోర్ట్ ఉంటుందా, ఏం చదివారు మీరు? లోయపల్లి మేడం, నాకు ఇచ్చింది రంగపూరు, నేను అక్కడే పెరిగిన. ఇక ఫ్యామిలీ సపోర్ట్ నా భర్తే, ఎవరి సపోర్ట్ ఏం లేదు, నా భర్తే ఇక అన్ని కావాల్సుకుంది. నా భర్త, నా పిల్లలు. ఇక ఎవ్వరు మనకి సపోర్ట్ అంటూ ఎవరు చేస్తారు? అందరు తిట్టే వాళ్ళే. తిట్టిరు, పాటలకు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది తిట్టిరు నన్ను, ఎందుకు వెళ్ళింది, ఏం చేసింది అన్నట్టుగా అనేవాళ్ళు. కానీ నాకంటూ ప్రత్యేకంగా అంటే గుర్తింపు అంటే నేను ఎంచుకునే ఒక మనిషికి ఒక గుర్తింపు ఉంటది మేడం. ఎవరికైనా ఆశ ఉంటది ఏదో ఒకటి. నాకు ఆశ ఉన్నది, నేను పాడాలనుకున్నా, నేను కళ నెరవేర్చుకున్నా మేడం. సాంగ్స్ అంటే నాకు ఇష్టం, అది పాడాలనుకున్నా. ఇప్పటికి నీ కళ నెరవేరిందని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే ఆ డ్రీమ్ లో ఉన్నావా? ఆ డ్రీమ్ లోనే ఉన్నా మేడం. ఇంకా అంటే ఇంకా అవకాశాలు, పెద్ద అవకాశాలు వస్తే బాగుండు, ఇక్కడే ఆగుతున్నా. ఎందుకు మీనా స్టూడియోకే పరిమితం అవుతుంది? ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటున్నా, పెద్ద పెద్ద వాళ్ళతో వెళ్ళొచ్చు కదా, నేను కూడా వాడొచ్చు కదా అనేసి ఎప్పుడు ఉంటది మేడం నాకు అట్లా. బయట నా సాంగ్స్ కూడా వస్తే బాగా, బయట డీజేలలో మోగుతుంటే అలాంటివి ఇష్టం ఉంటది కదా మేడం. అందరు వస్తుంటే నాకెందుకు వస్తలేదు, చాలా ఫీల్ అవుతా మేడం అట్లా. అంటే మీకు ఇప్పటి వరకు మంచి సపోర్ట్ దొరకలేదు ఇందులో? ఇంకా దొరకలే మేడం, ఇంకా సపోర్ట్ అంటూ ఎవరు లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నా మేడం. వచ్చే అవకాశం కన్ఫామ్ గా కష్టపడితే ఎక్కడ పోదు, అవకాశం వచ్చేస్తుంది. ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా మేడం. అక్కడ పని చేసుకుంటూ ఇక్కడ సాంగ్స్ చేసుకుంటూ చేస్తున్నా. మీరు పని చేస్తూ ఉన్నారన్నారు, ఎందులో? షాపింగ్ మాల్ లోనా? చెన్నై కొత్తపేట షాపింగ్ మాల్ లో డ్యూటీ చేస్తాం మేడం. సో మీరు నిలబడే ఉండాలి కదా? నిలబడే ఉంటా. 10:30కి పోయి 9కి వెళ్తాం, నిలబడే ఉంటా. ఇంట్లో పని చేసుకొని ఇటు పిల్లల్ని చూసుకొని మళ్ళీ షాప్కి వెళ్ళి రికార్డు ఉంటే అక్కడ పర్మిషన్ తీసుకొని వెళ్ళి రావాలి. ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూస్ కూడా. సో నిజంగా గ్రేట్ అసలు. ఎంత అంటే మీరు ఇంకా ఒక గుర్తింపు కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. ఇక చేస్తూనే ఉన్నా మేడం, నా ప్రయత్నం ఇన్ని రోజులు చేసిన, మధ్యలో ఆపనిగా చేస్తూనే ఉంటా. అంటే మీకు ఏదైనా కాల్స్ రావడం, ఎవరైనా సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పేసి ఎవరైనా మాట్లాడడం జరిగిందా ఎప్పుడైనా? అలాంటిది ఏం లేదు మేడం. కాల్స్ ఇక మామూలుగా ఛానళ్ళల్లో ఫోన్ చేస్తారు, పాడాలి మేడం ఇట్లా రండి అని చేస్తారు. ఇంకా రాలేదు అవకాశం, ట్రై చేస్తున్నా. ఇక బతుకమ్మ పాటలు పాడారా ఎప్పుడైనా?
ఇక బతుకమ్మ పాటలు కూడా ఊర్లో ఇక రామ రామ ఈ సాంగ్స్ ఇక అవి ఇంకా రికార్డ్ లో వాడలే మేడం, రికార్డ్ లో వాడలే. రికార్డ్ లో సో మనం ఇప్పుడు మరి హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా బోనాలు వస్తున్నాయి. సో బోనాల గురించి ఏమైనా పాటలు పాడతారా మీరు? ఆషాఢం, శ్రావణం ఒక మంచిగా కంటిన్యూ ఒక 3 నీవు ఒక 3 సాంగ్స్ పాడు. నా కంటిన్యూ సాంగ్స్ వచ్చేటివి పాడేసి. పాడేసి. బాల పరిశరామ బంగారు పరిశరామ, నా బాల పరిశరామ బంగారు పరిశరామ, నీ భాగ్యమేమి దింటిరా బాల పరిశరామ, నాతోని మాటలాడరా బాల పరిశరామ. పొద్దుగు కెటాలా నీకు ముద్దులిచ్చేయాలా, పొద్దుగు కెటాలా నీకు ముద్దులిచ్చేయాలా, నా ముక్కు పుల్లవాయరా బాల పరిశరామ, నాతోని సరసమాడరా బాల పరిశరామ. నీ ముక్కు పుల్లవోతే 3 రోజులల్ల తెస్తా, నీ ముక్కు పుల్లవోతే 3 రోజులల్ల తెస్తా, నువ్వు ఉన్న జాడ చెప్పవే రమణి ముదుల జమున, నువ్వు ఉన్న జాడ చెప్పవే రమణి ముదుల జమున. ఉండేది ఉల్లి నాక చేసేది చెరుకు పాని, ఉండేది ఉల్లి నాక చేసేది చెరుకు పాని, పండేది పైన మాలరా బాల పరిశరామ, పండేది పైన మాలరా బాల పరిశరామ. పచ్చజీర కట్టుకొని 10 మందిలకెళ్ళి రంగ, పచ్చజీర కట్టుకొని 10 మందిలకెళ్ళి రంగ, 10 మందిల పడుసు పిల్లవే రమణి ముదుల జమున, 10 మందిల పడుసు పిల్లవే రమణి ముదుల జమున. తెల్లజీర కట్టుకొని టెకులల్లకెళ్ళి రంగ, తెల్లజీర కట్టుకొని టెకులల్లకెళ్ళి రంగ, టెకులల్ల తెల్లని పిల్లవే రమణి ముదుల జమున, టెకులల్ల తెల్లని పిల్లవే రమణి ముదుల జమున. ఆకాకు టేకుటాకు నీ ముఖము టీకుటాకు, ఆకాకు టేకుటాకు నీ ముఖము టీకుటాకు, ఏక నాకెవ్వడల్లడే రమణి ముదుల జమున, ఏక నాకెవ్వడల్లడే రమణి ముదుల జమున. సీకట్ల సిలుక వలికే శ్రీరాముల కోడి గూసే, సీకట్ల సిలుక వలికే శ్రీరాముల కోడి గూసే, అద్దంలో పొద్దు ఒడిసెరా బాల పరిశరామ, అద్దంలో పొద్దు ఒడిసెరా బాల పరిశరామ. సూపర్. అసలు ఇది మీరే రాసుకున్నారా? ఇది శిరీష వాడి. ఓకే. తను పాడింది మళ్ళీ మీరు తీసుకొని పాడారు. శిరీష వాళ్ళు వాడితే ఇక సాంగ్స్ వింటుంటాను కదా, అది వచ్చేసి. మీ గొంతు అయితే అచ్చమైన పల్లె గొంతు లాగానే, అంటే మనము సెలయేళ్ళు పారుతూ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు, అది వినడం వరకే మనం ఎప్పుడు కానీ. సో మీ గొంతులో రియల్ గా చూడడం జరుగుతుంది. ఇంత వాయిస్ పెట్టుకొని ఎందుకు ఇక్కడే ఉండిపోయారు మీనా అసలు మీరు? అది ఇక చేస్తున్నా మేడం ట్రై నా వరకైతే. మీ నాన్నగారికి ఇష్టమేనా మీరు పాటలు పాడడం? నాన్న లేడు మేడం, నా సాంగ్ ఒక్కటి కూడా వినలేదు. వినలేదు, నాన్న లేడు, ఎవరు ఇక నాకంటూ ఇక నాన్న లేడు. అసలు చెల్లె చనిపోయింది. చెల్లి కూడా చనిపోయిందా? ఎట్లా? ఆరోగ్యం బాగాలేక ఆమె చనిపోయింది, నాన్న చనిపోయాడు. వాళ్ళిద్దరూ ఇక నాకు ఇష్టమైన వ్యక్తులు. చెల్లి ఒక్క సాంగ్ విన్నది నాదంతే రికార్డింగ్ లో. భలే నవ్వేది, చెప్పేది, ఆమె ఒక్క సాంగ్ సపోర్ట్ గా ఉండేది. ఆమె చనిపోయింది, ఇక నాకు అలాంటివి ఏం లేదు. ఆమె నాన్న చనిపోయాడు, ఇద్దరు చనిపోయినాక నేను చాలా ఫీల్, ఇంకా అన్ని బాధలు. నాకు సపోర్ట్ అంటూ ఆమె ఉంటుండే. పిల్లలు ఆమె గురించి ఎప్పుడైనా ఏదైనా పాట రాసావా? ఇంకా పాట ఏం రాయలేదు మేడం. ఒక వరము నరసింహులన్న బంతి పువ్వుల దండ దర్వాజ అంటే అది వేరే తీరుగుండే, నా చెల్లె మీద నాకు ఇష్టంగా వాడుకున్నది. మీ చెల్లె కోసం పాడండి పాట ఒకటి. బంతి పూల దండ దర్వాజ నిండా, దర్వాజ నిండా, నా చెల్లెలు సప్నమ్మ వస్తే నా ఇల్లు నిండా, నా ఎద నిండా, బంతి పూల దండ దర్వాజ నిండా, దర్వాజ నిండా, మా నాయన ఎల్లయ్య వస్తే నా ఇల్లు నిండా, నా ఎద నిండా, తోడా పుట్టిన చెల్లి సప్పునమ్మ తల్లి, నా బంగారు తల్లి, మళ్ళెప్పుడొస్తావమ్మా తొవ్వకు మళ్ళీ, మళ్ళీ మళ్ళీ నువ్వు, బంతి పూల దండ దర్వాజ నిండా, దర్వాజ నిండా, నా చెల్లెలు సప్నమ్మ వస్తే నా ఇల్లు నిండా, నా ఎద నిండా. ఆమె చనిపోయిన కానీ ఇక
చాలా బాధపడ్డాడు ఇక అప్పుడు. సో ఇప్పుడు ఆమె ఉంటే మీకు చాలా సపోర్ట్ ఉండు కదా. ఉండు. తను చదువుకుందా? ఆమె 10th చదివింది మేడం. 10th చదివి కిడ్నీలు ఖరాబ్ అయ్యి మ్యారేజ్ అయిపోయింది తనకి? కాలేదు. ఇంకా కాలేదు. సో మీరే పెద్దవాళ్ళ ఇంట్లో? మీరు ఎంతమంది? మేము 4 అక్క చెల్లెలు. 4 అక్క చెల్లెలు. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, తను ఒక్కతే తను ఒక్కతే చనిపోయింది. అందరం పెళ్లిళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారా నీకు ఇంకిద్దరు? ఇక చేస్తారు మేడం. ఇక్కడ హైదరాబాద్ లోనేనా? లేదు, ఊర్లలో ఉంటారు వాళ్ళు. సో మీది ఇబ్రహీంపట్నం కదా? ఇబ్రహీంపట్నం. మీ అత్తయ్య వాళ్ళు కూడా అదారు? రంగపూర్ మాది. ఓ రంగపూర్ అని చెప్పేసి రంగయ్య పాట కూడా పాడారు అన్నట్టు కదా. రంగయ్య. సో మీ ఆయన గుర్తు చేస్తూ ఉంటాడా ఆ పాటను? ఇంకా చేస్తాడు. ఇక ఆయనకి నచ్చింది. ఇక ఆయన అంతా ఇక పని మీద ఉంటాడు. ఇక నాకే ఇంట్రెస్ట్ అంటే ఇక నాకే మొత్తం. చూస్తాడా మీ పాటలు యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడడం, మేడం. ఇది బాగుంది మీనా అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడా? ఇంకా చూస్తాడు. కానీ ఫస్ట్ గలీజ్ సాంగ్స్ వాడొద్దు, మంచివి వాడాలి. అది మాత్రం సపోర్ట్ చేస్తాడు. మంచిగా చూసుకోవాలి, మంచివి వాడాలి, అది మాత్రం చేస్తాడు. సో మీకు ఎంతమంది పిల్లలు? మీనా 3 అమ్మాయిలు మేడం. 3 అమ్మాయిలు. ఒక్కరే కష్టమైతుంది, ముగ్గురిని ఎట్లా పెంచుతావు మీనా? హాస్టల్ వేసిన మేడం వాళ్ళకి. హాస్టల్ వేసేసారా? ఎక్కడ హాస్టల్? కుకట్పల్లి, ప్రగతి నగర్. 3 అక్కడే ఉంటారా? 3 అక్కడ. ఒక అమ్మాయి అక్కడ ఉంటది, ఒక అమ్మాయి ఆచారం మా దగ్గర ఉంటది. ఓకే. ఏమేం చదువుతున్నారు 3? పాప 9th, పెద్ద పాప. ఓకే. రెండో పాప 7th, మూడో పాప 4th. వీళ్ళ 3 కోసం ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడాలి కంపల్సరీ. పాటను కాపాడుకుంటూ, నీ గొంతును కాపాడుకుంటూ. మీ పిల్లలు పాడుతూ ఉంటారా వాళ్ళు ఏమైనా? చిన్న అమ్మాయి వాడుతుంటది. చిన్న అమ్మాయి వాడుతుంది. పెద్దోళ్ళు ఇక వాళ్ళు కూడా నడిపాము బాగా వాడుతుంది, పాడుకుంటారు. ఇక వాళ్ళు జర కొంచెం చెప్తారా నీ పాటలు చేసి అమ్మాయి యూట్యూబ్ లో వచ్చినాయి మా ఫ్రెండ్స్ ఇట్లా అంటున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతారా? మమ్మీ వచ్చినాయి అని అంటారు, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మేము వస్తారు. శ్రీలేఖ వాళ్ళ మమ్మీ వచ్చింది హాస్టల్కి వెళ్ళంగానే, అక్షర వాళ్ళ మమ్మీ వచ్చింది, సాంగ్స్ వాడుతుంది, సింగర్ వచ్చింది అని అంటుంటారు. పిల్లలకు ఆనందం. నాకు చెప్తుంటారు, మమ్మీ నిన్ను అడిగిరు మమ్మీ వీళ్ళు అని చెప్తారు. ఇప్పుడు అంతా యూట్యూబ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అందులో మీది ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి అందరు వింటూనే ఉంటారు కావచ్చు. సో బాగా మీరు ఎలాంటి పాటలు వింటూ ఉంటారు మీనా? బాగా ఇంకా అన్ని నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జానేడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా, ఆస్తులెన్ని ఉన్న చిల్లరే జన్లేరు, అంతస్తులెన్నున్న పాడేనే గడతారు, మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బుందల గడ్డల జానేడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా, ఏలెత్తి చూపించి ఎక్కిరిస్తుంటావు, ఎదటోని బతుకును ఏలన వేస్తావు, నీ 4 వేలు నిన్నే నిందించే సూత్రమే తెలవక ఒంటరైతుంటావు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా. అంటే మనిషి బతికున్నప్పుడు అన్ని ఉంటాయి, చనిపోయినప్పుడు మనం ఏం వెంట తీసుకెళ్ళలేం. దీని మీనింగ్ అదే కదా? ఏం తీసుకెళ్ళలేం, అన్ని మన అని ఆరాట పడుతుంటాం. ఒక మనిషికి సాయం చేయండి మనం దేనికి? అందరికి చేస్తుండాలి. మనకి లేనుల్లమైన తృప్తిగా రూపాయి ఇంకొకటికి దానం చేస్తే అది మనకు మంచిగా ఉంటది. ఏమి ఆస్తి ఏది వస్తుంది మేడం? ఏది రాదు కదా. ఎప్పటికైనా వరమైనా అక్కడ పోయేడిదే, ఏమి ఆస్తులు వేసుకపో. సో ఇప్పటి వరకు ఓన్లీ జానపదాలే పాడారా, లేకపోతే మూవీ సాంగ్స్ కూడా ఏమైనా పాడుతూ ఉంటారా? మూవీ సాంగ్స్ మామూలుగా వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా, సల్లంగా బతుకు కొడకా నూరెళ్ళు, సల్లంగా బతుకు కొడకా నూరెళ్ళు, సుక్కోలే బతుకు సూర్యునిల వెలుగు, వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా, రాముణ్ణి కొలిచినవమ్మా, నిత్య పూజలే చేసినవమ్మా, రాముణ్ణి కొలిచినవమ్మా, నిత్యం పూజలే చేసినవమ్మా, గూడు చెదిరిపాయే గుండె నలిసిపాయే, గూడు చెదిరిపాయే గుండె నలిసిపాయే, కొలిసిన రామయ్య కొండ దిగిరాడాయే,
వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా నీతికై రామయ్యరా చిన్న వనమాసమేగాడురా కన్నా భూమికై మీ అయ్యరా చిన్న రక్తాన్ని చిందాడురా కన్నా తల వంచి నిలవద్దు ఎదిరించి నడవాలి తల వంచి నిలవద్దు ఎదిరించి నడవాలి తండ్రిని మించిన తనయుడవ్వాలిరా అందుకోవయ్యా ఆ జెండ నదలబోకయ్యా అందుకోవయ్యా ఆ జెండ నదలబోకయ్యా ఆ జెండ నదలబోకయ్యా. అంటే చిన్నప్పటి నుండి మీ ఊర్లో అన్నెల పాటలు ఎక్కువ విని ఇక నువ్వు అదే స్ఫూర్తిగా పెట్టుకొని ఈ రోజు ఇక్కడ కూర్చున్నావు అన్నట్టు. అంటే నువ్వు ఎక్కువ ఇంకా అన్నలకి బాగా పాటలు పాడాలి కదా? పాడాలి కానీ వాళ్ళని చూస్తే భయపడ్డావు ఎప్పుడైనా? చిన్నగా ఉన్నప్పుడు ఊర్లోకి వచ్చిర్రు మేడం, తెలియదు మనకంతా. వాళ్ళంటే అప్పటికి భయం. కమ్యూనిస్ట్ అంటేనే అందరికి చాలా భయం, ఆ గన్స్ చూసి. కానీ వాళ్ళు చాలా పోరాటాలు చేసి ఎంతో మందికి అంటే మంచి చేయాలని చెప్పేసి తపన పడుతూ ఉంటారు ఇప్పటికి కూడా ఉన్నటువంటి అన్నలు. కానీ ఇక జనాల్లో ఒక భయం అనేది ఉంటది వాళ్ళ గురించి. అట్లా కానీ వాళ్ళ కోసం పాడే పాటలు అంటే ప్రతి మనిషిని ఇట్లా ఒక పడుకున్న వ్యక్తిని కూడా ఇట్లా లేపేస్తుంది అన్నట్టు. అంత బాగుంటాయి మేడం సిద్ధాంతాలు. మీనింగ్ అయినా కూడా అంటే ఇక సిద్ధం రండి ఇక మనము మేల్కుందాం అని చెప్పేసి వాళ్ళు పాడుతూ ఉంటారు. అసలు రియల్ గా నాకు కూడా చాలా ఇష్టం అసలు ఆ పాటలు అంటే. ఇంకేది బాగా పాడతావు అందులో? ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము. నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం. దినదినముతో దిగజారుతూ బ్రతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. నాదెంతే పూజెంతని జరుపుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడదాన్ని వంచిస్తారు. భారత మాతకు జై అని గర్జిస్తారు, భరతమాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు. ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా. ఈ ఆధునిక భరతమాత అంటే మీకు అలుసా. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. సో ఇప్పుడు మనకి ఎంత స్వేచ్ఛ వచ్చినా కూడా దాన్ని వేరేలాగా యూటిలైజ్ చేస్తున్నారు. అవును మేడం, ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలని వేదితులు చిన్న పిల్లలకి అత్యాచారాలు చేయడం జరుగుతున్నాయి. చాలా ఎన్నో అసలు రోజు రోజుకి ఏ వార్త వినాలనే చెప్పేసి భయపడుతున్నారు. ఇప్పుడు పేరెంట్స్ అయితే పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అంటే సమాజం అట్లా మారిపోయింది. అవును మేడం, చాలా ఇబ్బందిగా. అసలు బయటికి వెళ్తే ఆడపిల్లని ఎక్కడ పంపాలనేది అసలు స్వేచ్ఛ ఎక్కడుంది, లేదు. ఇంత ఇబ్బందులు ఉన్నాయి. స్వేచ్ఛ వచ్చిందని మనం ఫీల్ అవుతున్నాం అంతవరకే, కానీ అసలు స్వేచ్ఛ అనేది మనకు రాలేదు ఇంకా. పుడమి తల్లిరా పురుడోసే జన్మరా, ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా. ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా, మృగాల మేటలో నేడు నలిగిపోయేరా. పసిపిల్లలని చూడకుండానే చిదిమేసిన కసాయి కొడుకులు, కన్న తల్లికే కడుపు కోతలా కాల్చి చంపిన రావందు మూకలు. నినుగన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు, మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినవు. నినుగన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు, మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినవు. పుడమి తల్లిరా పురుడోసే జన్మరా, ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా. ఇవన్నీ అంటే నువ్వు రాసుకునే సేకరించిన పాటలే. ఇవి పాటలు పాడిరు కదా మేడం, లక్ష్మి, రాంబాబు వీళ్ళు వాడిన సాంగ్స్ ఇవి. అవన్నీ మళ్ళీ మీరు తీసుకొని పాడారు, చాలా బాగా పాడారు. ఇక వాళ్ళు వాడుతుంటే వింటాను, నాకు ఇష్టం అలాంటివి. ఇక
ఎందుకంటే మనకు ఆడపిల్ల సినిమా పాటలు ఏం పాడలేదు ఇప్పటి వరకు. సినిమా పాటలు ఇక ఏం పాడలేదు. విన్నరా అసలు మెలోడీ సాంగ్స్ అయినా? ఇప్పుడు వచ్చే కొత్త కొత్త పాటలు వస్తూ ఉన్నాయి ఇక కదా. ఇంటనే ఇక అంత ఏమినాను మేడం అవి ఎక్కువ ఇక ఫోక్ సాంగ్స్ మీద. సో ఇప్పుడు నువ్వు ఓన్లీ యూట్యూబ్ వరకే పరిమితం అయిపోయినా, అది కూడా రికార్డింగ్ వరకే. యూట్యూబ్ ఇది పాడి యూట్యూబ్ లో ప్లే చేయడం వరకే నువ్వు అక్కడే ఆగిపోయినావు. సో ఇప్పుడు నువ్వు ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేకపోతే వేరే మూవీస్ లలో పాడడం అట్లాంటివి ఏం రాలేదు ఇప్పటి వరకు? ఏం రాలేదు మేడం. స్టేజ్ పై కూడా పిలుచుతారు అప్పుడప్పుడు ప్రోగ్రామ్ అయితే కానీ నాకు టైం ఉండక వెళ్ళాను మేడం. వెళ్ళాలి అనుకుంటే ఇప్పటి నుంచి ప్రయత్నం అయితే చేస్తాను ఇక వెళ్ళాలి. సో ఇప్పటి వరకు ఏ స్టేజ్ లో మీరు పాడలేదు? ఇక స్టేజ్ పైన ఇక ఎక్కడ పాడలేదు మేడం. ఊర్లలోనే ఇక మామూలుగా పాడినా ఇక మంగ్లీ సాంగ్స్ కానీ ఇలాంటివి. ఇక మంగ్లీ గారి పాటలు ఏం పాడుతూ ఉంటారు? ఈ జాలే వచ్చినవేమో అది అప్పటి సాంగ్సే. సో అది పాత సాంగ్ మళ్ళీ పాత song ట్రెండింగ్ లోకి అయిపోయింది. trending. సో ఇక రీల్స్ అయితే దాని మీద అసలు ఫుల్ చేశారు అందరు. అది పాడండి ఒకసారి మీరు. జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, ఆ జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలవై జల్తారు పోయి జాజికాయల పోతవయ్యి, జాలవై జల్తారు పోయి జాజికాయల పోతవే, జాలవై జల్తారు పోయి జాజికాయల పోతవయ్యి, సిగురు జబ్బాల సందున సిల్కమూతి జాలవయ్యి, గునుగు గుబ్బాల సంద గురిగింజల జాలవయ్యి, రైకమూడి గట్టుకు రత్నాల జాలవయ్యి, పునాయిన్ జామునే పక్కన త్రిశూలమయ్యి, నిన్ను పోయి నన్ను పోయి నిలువుటద్దాలు పోయి అద్దముల్లా చూసుకుంటే ఇద్దరున్నే కలిసేటట్టు జాలే జంగమే జాలే జంగమయ్య జాలే జంగమయ్య, జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా, జాల కూలి జాలకిత్తు కుట్టుగూలి కుట్టికిత్తు, జాల కూలి జాలకిత్తు కుట్టుగూలి కుట్టుకిత్తు, జాల కూలి జాలకిత్తు కుట్టుగూలి కుట్టికిత్తు, అమ్మ నాన్నలు కానకుండా ఇష్టం వచ్చిన చోటుకో ముద్దు పుట్టినంతసేపు ముద్దులు ఇస్తా జంగమయ్య జాలే 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 ఓసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో, ఏ జాలే ఓసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో ఏమయ్యో. సో మీనా ఇప్పుడు నువ్వు ఇంత మంచి వాళ్ళు పాడిన పాటలే మళ్ళీ ఇంత బాగా పాడుతున్నావు నువ్వు. నీకు అనిపిస్తుంది ఆ పాట నేనే పాడితే బాగుండు అని చెప్పేసి? అనిపిస్తుంది ఇక పాడాలి అని ఉంటది కదా. సో మీకు ప్రత్యేకంగా అంటూ ఈ ఫోక్ లో మాత్రం జానపదాల్లో మాత్రం వేనన్ననే మీకు అవకాశం ఇచ్చింది, మీకు ఎవ్వరు అవకాశం ఇవ్వలేదు. అంటే మీరు వెళ్ళి అడగడము మాట్లాడడం ఏమైనా జరిగినాయా? ఫోన్ లో మాట్లాడడం అయినా ఏదన్నా వేరే స్టూడియోకి వెళ్ళి కలవడం లాంటివి ఏమైనా జరిగినాయా? వేనన్న దగ్గరికి వెళ్ళి వేనన్ననే తిరిగిన ఒక నెల రోజులు, అన్న నేను పాడతా అని అడిగితే సరే చూద్దామని ఒక నెల తర్వాతకి పిలిపించిండు. అప్పుడు వెళ్ళి పాడేసి వచ్చిన. వేనన్నది ఎట్లా దొరికింది మీకు? కాంటాక్ట్ ఎట్లా చేశారు? చాలా మంది సిటాపట సింకులు వాడుతుంటే ఆ సాంగిని ఇక వేనన్న దగ్గరికి వెళ్ళాలి నేను కూడా అట్లా అనుకున్నా. సో ఇప్పుడు మొత్తానికి మీకు ఈ జానపదంలో వేనన్ననే గురువు అని చెప్పొచ్చు. వేనన్నే గురువు. ఇంకా వేనన్నతో నాకు నాకు సపోర్ట్ అంటే అన్నే. చెప్తూ ఉంటారు ఎటైనా వెళ్ళేటప్పుడు ఇలా పాడాలి, ఇలా వెళ్ళాలి, ఇలా చాలా చెప్తాడు. నేను భయపడ్డాను కూడా సాంగ్స్ పాడాలంటే ఆడికి పోయి స్టూడియోలకు పోయి భయం, పాడలేని సిచ్యువేషన్ లో కూడా అన్నయ్య చెప్పిండు ఇట్లా వాడాలి, ఈ విధంగా వాడాలి, నేర్చుకో, పాట మీద ఇంట్రెస్ట్ పెట్టు. సో ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడావు మీనా మీరు? ఇక బయట మొత్తం అన్ని కలిపి 20 వాడినా మేడం. 20 అంటే 20 బయటకు వచ్చాయా? బయటకు వచ్చినాయి, మామూలు చిన్న చిన్న ఛానల్లో వచ్చినాయి. వేనన్న దగ్గర 6 సాంగ్స్ వాడిన. సో వేణు గారి దగ్గర పాడిన పాటలే మీరు ఫేమ్ లో ఉన్నాయి, మీతో అంత ఫేమ్ కాలేదు. ఇంకా ఫేమ్ కాలేదు, వేనన్న దగ్గరవే అయినాయి. వాటికి ఏమైనా మీకు మంచిగా అనుకున్నంత అమౌంట్ ఇచ్చారా? నా పాటకి నేను న్యాయం చేసుకున్నా అనుకున్నావా? చేసుకున్నా మేడం. వేనన్న ఓన్లీ వేణు గారి దగ్గర వాడిన పాటలు మాత్రమే నీకు న్యాయమైన అనుకున్నాయి అంతే. సో మిగతా ఏమనుకోలేదు? వేనన్న దగ్గర. సో ఇప్పుడు నెక్స్ట్ బోనాలు వస్తున్నాయి, ఏదైనా అవకాశాలు వచ్చాయా? పాడారా బోనాల పాటలు ఏమైనా? చెప్పిన మేడం, ఇంకా రాలేదు. అన్న దగ్గరికి వెళ్ళి పాడాలి, ఇంకా పాడలేదు. బోనాల సాంగే చేయాలని ఉంది, అందరిది వస్తుంది, నాది కూడా రావాలని ఇక చేయాలనుకుంటున్నా మేడం. సో బేస్ కూడా పాడతారా మీరు? బేస్ వాయిస్ తో పాడతారా లేకపోతే? ఇంకా బేస్ వాయిస్ తో కూడా పాడతా మేడం. అంటే ఒక పాట మీకు ఇచ్చినప్పుడు మీరు ఎన్ని డేస్ ప్రిపేర్ అవుతారు ఆ పాట? అంటే మళ్ళీ రికార్డింగ్కి వెళ్ళే లోపు మీరు అంతా ప్రిపేర్ అయి ఉండాలి కదా సాంగ్ అంతా. సో ఎన్ని డేస్ ప్రిపేర్ అవుతారు మీరు? సాంగ్ ఏమో ఇప్పుడు నాది ఉంటది కదా మేడం, నేను తీసుకెళ్తా, దాని లిరిక్స్లు రాస్తారు అన్న వాళ్ళు, అది రాస్తే దాంతో నేను చెప్తే ఆ ట్యూన్ పట్టుకొని నేను పాడతా. మినిమం ఎన్ని డేస్ తీసుకుంటారు అట్లా మీరు? నేను ఇచ్చిన సాంగే కాబట్టి పోగానే అక్కడ చెప్తే పాడేస్తా, వెంటనే పాడేస్తా. వేరే సాంగ్ అయితే ఇక టైం తీసుకుంటా మేడం. టైం తీసుకుంటా. భయపడి వెళ్ళిన రోజులు ఏమన్నా ఉన్నాయా? మేడం వరంగల్ సీన్ అక్కడ వచ్చి స్టూడియోలో ఒక సాంగ్ పాడమంటే పాడలేక బయటకు వచ్చేసి, అంత పెద్ద అతని దగ్గర
అసలు ఇప్పుడు ఫీల్ అవుతున్నా, అబ్బా అంత పెద్ద అతని దగ్గర ఎంత మంచి ఛాయిస్ ఇచ్చిండు, నేను వాడితే ఆ సాంగ్ వాడితే కూడా నాకు మంచి అవకాశం ఇప్పిస్తున్నాడు. కానీ నేను వాడలేదు మేడం, భయం పడ్డా ఆయనకి, భయంతో వదిలేసుకున్నావు. భయంతో వదిలేసుకున్నా అస్సలుగా. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ కలవడం, అన్నతో మాట్లాడడం జరిగిందా? జరగలే మేడం, ఇప్పుడు కలవాలని ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నా మేడం, అన్నని కలవాలి మళ్ళీ. ఎందుకంటే కోపంగా చెప్పిన వాళ్ళే దారికి తెస్తారు, అలాంటిది కావాలని చాలా ఆశ ఉంది. అన్న కలవాలి, కానీ కలుస్తాం మేడం అన్నని. అన్నని సీన్ అన్న నిన్ను కోపగించడం వల్ల భయంతో వెళ్ళిపోయినావు అంతే. ఇంకా అసలు వేనన్న కూడా చెప్పిండు ఆ సాంగ్ వాడు, అసలు మంచి అవకాశము అని అన్నాడు. సీన్ అన్న అసలు అమ్మాయి నీది బాగుంది వాయిస్, ఏం కాదు పాడు పాడు అని చెప్పిండు. అంటే కొంచెం రిక్వెస్ట్ చేసుకోలేదు మీరు? అన్న కొంచెం టైం ఇవ్వండి, నేను అంటే చూసుకొని పాడతాను. అసలు పరిచయం లేడు, పరిచయం లేడు. పేరైతే విన్నారు కదా, అసలు అప్పటికి ఆయన పేరు తెలియదు నాకు. వరంగల్ సీన్ అని ఇంత పెద్ద ఆయన అనేది నాకు తెలియదు. లాస్ట్ కి అక్కడ వచ్చినాక స్టూడియోలోకి వెళ్ళి బయటికి వెళ్తే అన్న మంగ్లీ జడ్జిగా చేసినప్పుడు అప్పుడు చూసిన అన్న ఇంత పెద్ద ఆయన, అసలు అవకాశం పోగొట్టుకున్నా నాని. ఏడ్చినా కూడా ఇంటికి పోయి, ఇంత మంచి ఆయన పిలిచి పాడించుకుంటే నేను ఎందుకు ఆడలేదు, అసలు ఇంతమందికి ఛాయిస్ ఇచ్చిండు, నన్ను అసలు పైకి తెస్తాడు అన్న. కానీ నేను వినిపించుకోకుండా వచ్చేసిన అక్కడికి వెళ్ళి. మళ్ళీ ఒకవేళ సీన్ అన్న పిలిచి అవకాశం ఇస్తే వెళ్తారా? వెళ్తా, కన్ఫామ్ వెళ్తా మేడం. ఈసారి అన్నతో పాడాలి, అన్న రాసినవి నేను పాడాలని ఆశ ఉంది. ప్రాక్టీస్ అయ్యి కష్టపడైనా నేను పాడేస్తా అన్నది. సో ఇప్పుడు ఇంకెన్ని సాంగ్స్ ఉన్నాయి మీరు పాడని సాంగ్స్ మీ దగ్గర? ఇంకా చాలా ఉన్నాయి మేడం, రికార్డు కాలేదు, ఇంకా వేనన దగ్గరనే ఉన్నాయి. ఓకే, అంటే అక్కడే పెట్టేశారు అన్నట్టు? అక్కడే పెట్టేసి. సో టైం మీకు దొరకడం లేదా, లేకపోతే వాళ్ళ టైం ఇవ్వడం లేదా? స్టూడియో ఖాళీగా లేదా? స్టూడియో ఖాళీగా లేదు. అన్న ఇప్పుడు బిజీ ఉంటాడు, ఆషాఢం బోనాల సాంగ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, చాలా బిజీ ఉంటాడు. ఆయన టైం ఉన్నప్పుడు వెళ్ళి పాడేసి వస్తాడు. ఆయన పాట ఎప్పుడైనా మీరు పాడుతూ ఉంటారా? చిటా పట చినుకులు పాడుతుంటా. ఒక 2 లైన్స్ పాడండి. అది సిటా పటా సినుకులకు ఎడదిన్నవరో రాత్రి, నువ్వెడవన్నెవరో రాత్రి, గా కోంటోళ్ళ ఇంటికాడ కోలాటం ఆడితే ఆడబోయినే రాత్రి, నేను చూడబోయినే రాత్రి. సిటా పటా సినుకులకు ఎడదిన్నవరో రాత్రి, నువ్వెడవన్నెవరో రాత్రి, గా కాపోళ్ళ ఇంటికాడ కాబట్టి ఆడితే ఆడబోయినే రాత్రి, నేను చూడబోయినే రాత్రి. సో ఇప్పుడు బాగా యూట్యూబ్ లో మంచిగా పాటలు పాడే వాళ్ళు చాలా మంది వస్తున్నారు. మీకు ఎవరి పాట వింటే వీళ్ళు బాగా పాడారు, ఈ పాటకి వీళ్ళు న్యాయం చేశారు అని చెప్పేసి ఎవరి గురించి అనుకుంటారు మీరు? నాకు లవణ్యక్క ఇష్టము, రాము అన్న. నా పేరున్నోళ్ళే ఇష్టం నీకు? రాము అన్న లవ్ సాంగ్స్ ఎక్కువ పాడుతుంటాడు. చాలా బాగా. ఈ బంతి పూల వాసన, ఈ సాంగ్ బంతి పూల వాసన నీ బానిండ్ల, బంతి పూల వాసన నీ బానిండ్ల, నువ్వెందు పోయినావయ్యా ఈ రాత్రి, ఏలెందు పోయినావయ్యా ఈ రాత్రి, నేనెందు పోలేదు నేనెందు పోలేదు, బాయి కట్టల పొంటి బంతి తోటలకెళ్ళి బర్రెగొట్టుకరాంగ, బానిండ్ల జిక్కేనేమో బంతి రెమ్మరాలని యావోకమ్మో కంట చెమ్మ, బానిండ్ల జిక్కేనేమో బంతి రెమ్మ రాలని యావోకమ్మో కంటి చెమ్మ, అల్లి పూల వాసన నీ అంగిల, అల్లి పూల వాసన నీ అంగిల, నువ్వెందు పోయినావయ్యా ఈ రాత్రి, ఏలెందు పోయినావయ్యా ఈ రాత్రి, నేనెందు పోలేదు నేనెందు పోలేదు, ఆల మందల మేపి అలసిపోయి నీటి ఒడ్డుకునే పోతి, అందుకే వచ్చేనేమో ఆ వాసన అందాలు చెదరనికే నీ మోమున, అందుకే వచ్చేనేమో ఆ వాసన అందాలు చెదరనికే నీ మోమున, శనిగే పూల వాసన నీ సెల్లాల, శనిగే పూల వాసన నీ సెల్లాల, నువ్వెందు పోయినావయ్యా ఈ రాత్రి, ఏలెందు పోయినావయ్యా ఈ రాత్రి, నేనెందు పోలేదు నేనెందు పోలేదు, సేను సెలక తిరిగి శనిగ తోటలోన సెల్ల జారి పడే, సెల్లెల జిక్కేనేమో శనిగ పూలు సెదరనియా ఒకమ్మో నీ నవ్వులు, సెల్లలో జిక్కేనేమో శనిగ పూలు సెదరనియా ఒకమ్మో నీ నవ్వు, కటపొంటి తమ్మాలయ్యా ఓ సీనయ్య, కారంటు బుగ్గలయ్యా ఓ సీనయ్య, నువ్వెందు పోయినావయ్యా ఓ సీనయ్య, ఏలెందు పోయినావయ్యా ఈ రాత్రి, మడికట్టు దున్నిన సిడిగద్దెలేసిన ఆడిన పాడిన ఒడి నిండా మల్లెలమ్మో ఈ రాత్రి, వయసన్న చేరాలేదో ఈ రాత్రి, ఒడి నిండా మల్లెలమ్మో ఈ రాత్రి, వయసన్న చేరాలేదో ఈ రాత్రి, బాధలెన్నో పడి తిని సీనయ్య, భర్తగా పొంది తిని నిన్నయ్య,
నిన్నే నమ్మినాదాని సీనయ్య నన్నాగం చెయ్యవోకు సీన. మా ఆయన పేరు నిజంగా అసలు ఓహో మీ ఆయన పేరు మీదనా, సూపర్ అసలు. ఏమన్నాడు మీ ఆయన ఈ పాట వినగానే? ఏమన్నాడు, వేరే అతను సీనన్న వాళ్ళు వాడిరు కదా భార్య భర్తలు, ఆ సాంగ్ చాలా ఇష్టం, మంచిగా అనిపిస్తుంది. అందులో మా ఆయన పేరు ఉంటది కదా, అది ఇంకా ఇష్టం. అట్లా బాగా వాడుకుంటా. పాడుతూ ఉంటారా మీ ఆయన దగ్గర ఎప్పటికి ఇది? పాడుతుంటే నవ్వుతాడు, సప్పుడు చేయడు, సైలెంట్ కొంచెం మా ఆయన. నేనే మెయిన్ వాళ్ళ లేకపోతే ఏం కాదు, దూరం సంబంధమేనా? నాన్న చూసిన సంబంధమే. మీ అమ్మగారు ఉన్నారా? అమ్మ ఉంది. చెప్తారా తను, అంటే పాత పాటలు ఏమన్నా గుర్తు చేస్తూ ఉంటారా? పాత పాటలు చెప్తుంది అమ్మ, పాత పాటలతోటే. వాళ్ళు అదే కలుపుయంగా పాడుతూ ఉంటారు కదా. అమ్మ ఇచ్చింది. నీ బాలుక్కు బారాన నూనె, నీ బాలుక్కు బారాన నూనె, నీ బాలెంత శృంగారమయ్యా, శివకోరిలవో నాగులయ్యా, నీ ఆటెంత శృంగారమయ్యా, శివకోరిలవో నాగులయ్యా, బీన పెళ్ళికి ఆటాడబోతే, బీన పెళ్ళికి ఆటాడబోతే, బీను గుడ్డాలు ఇప్పిస్తి మరిది, శివకోరిలవో నాగులయ్యా, నీ ఆటెంత శృంగారమయ్యా, శివకోరిలవో నాగులయ్య. అమ్మ వాడింది. మీ మమ్మీ వాడారు అసలు? మీ మమ్మీ కూడా సింగరే అంటే ఆమె ఇక వస్తాయి మామూలుగా వాడుతుంది ఇంట్లో వాడుతూ ఉంటే ఇక వాటి వల్లనే నువ్వు ఎక్కువ విని, సో మొత్తానికైతే ఇప్పుడు ఇన్ని పాటలు పాడావు అన్నట్టు. సో అంటే బాగా ఇంకా ఎవరు బాగా నచ్చుతారు మీకు పాటలు? సాంగ్స్ ఇష్టం. అంతేనా? ఆయన పాటలు, రాము, శిరీష గారు, లావణ్య గారు పాటలు ఇష్టం మీకు మొత్తానికి? నువ్వంటే పిచ్చే, నీకోసం సచ్చే, ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగులాల నడుమని నీగుతున్నంగ ఈత, వాగంత పొంగొచ్చి నీ కొట్టుకెళుతుంటే నన్ను చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, కాకపోవచ్చే నేను అందగాడిని, లేకపోవచ్చే నాకు ఆస్తి పాస్తులే, కాకపోవచ్చే నేను అందగాడిని, లేకపోవచ్చే నాకు ఆస్తి పాస్తులే, నువ్వంటే పిచ్చే, నీకోసం సచ్చే, ప్రాణమే నాది కాదా, ఊరంచు ఆగులాల నడుమని నిగుతున్నంగ ఈత, వాగంత పొంగొచ్చి నీ కొట్టుకెళ్తుంటే నన్ను చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. ఏ పని చేసినా కూడా మీనా పాట పాడుతుంది కావచ్చు కదా, ఇంకా ప్రతి పనిలో నీ పాట ఉంటది అనుకుంటా. మీ షాపింగ్ మాల్ లో వాడతావా? చెన్నై షాపింగ్ మాల్ పాడుకుంటా మేడం, ఒక్కదానే. ఎవరికి వినిపించవా? అడుగుతారు, పాడరాదు అని అంటారు, కానీ పని చేసుకుంటూ పాడితే కాదు కదా మేడం, పని చేసుకోవాలి. అక్కడ పనికి వచ్చినవా సాంగ్స్ పాడడానికి వచ్చినవా అంటారు, పాడుకోపోమ్మా బయట అంటారు. ఎందుకు ఒకరితో మాట అనిపించుకోవడం అని నా పని నేను చేసుకుంటా, నా వరకు నేను పాడుకుంటా సైలెంట్ గా, సిట్టింగ్ లేనప్పుడు. ఇక గుర్తు పెట్టుకుంటా, మళ్ళీ నేను మర్చిపోతాను కదా మేడం. ఒక సాంగ్ పాడాలంటే దానికి కూడా ఉండాలి కదా, అన్ని గుర్తు పెట్టుకోవాలంటే ఏం పెట్టుకుంటాం మేడం. అట్లా మంచి రిసీవ్ చేసుకుంటారా మీ షాపింగ్ మాల్ లో పనిచేసే? రిసీవింగ్ చేసుకుంటారు. కస్టమర్స్ ఎవరైనా గుర్తుపడతారా? చాలా మంది గుర్తుపట్టారు మేడం నాకు. మేడం మీరు ఇక్కడ చేయడం ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నారంటే, ఏం చేస్తాం పరిస్థితులు బట్టి పని చేసుకోవాలి. ఇటుగాక సింగర్ మని పని చేయకుంటే నడవదు కదా మేడం, అన్ని చేసుకోవాలి. ఇవో సెల్ఫీలు దిగుతా అంటారు, నాకే మూమాటం, డ్రెస్ మీద ఉంటా కదా మేడం, నేను దిగలేక పక్కకు జరిగిపోతా. ఎవరైనా నన్ను గుర్తుపట్టిరనుకో నేను తలక వేసుకుంటా. ఎందుకంటే ఇక్కడ పని చేయడం అంటే ఎంతైనా ఒక సింగరు ఇక్కడ చేయడం ఏంది అనుకునే వాళ్ళు ఉంటారు కదా బయట. కానీ అవకాశాల గురించి ఎదురు చూసినప్పుడు పని కూడా చేసుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు అందులో చేయబట్టి షాపింగ్ మాల్ లో?
నేను ఇంత ముందుకి 2 నెలలు చేసి బంద్ చేసిన మేడం. ఇప్పుడు 4 నెలలు అవుతుంది జాయిన్ అయ్యి. మళ్ళీ అందులోనేనా? అందులోనే జాయిన్ అయ్యాను. ఓకే. చేస్తా, మంచిగా చేసుకుంటా. సార్ వాళ్ళు కూడా పాపం మంచి వాళ్ళు, చేసుకుంటా, సపోర్ట్ చేస్తారు మీకు. సపోర్ట్ చేస్తా. సో బయటికి వచ్చినప్పుడు సెల్ఫీలు దిగుతా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతావా? ఇంకా చాలా ఫీల్ అవుతా. అసలు నేను ఇంత గ్రేట్ ఇప్పటి వరకైనా చిన్న స్థానమైనా అనుకున్నావా ఎప్పుడైనా పల్లెటూరు నుండి వచ్చినటువంటి మీనా ఈ రోజు పట్నంలో సెల్ఫీలు దించుకుంటున్నారు అనే స్టేజ్కి వచ్చినా ఎప్పుడైనా అనుకున్నా మేడం. అసలు నేను సెల్ఫీలు అంటే ఒకప్పుడు నన్ను ఎంతో ఎవరు కూడా ఇట్లా కేర్ చేయని వాళ్ళు ఉంటుండే. ఇప్పుడు సెల్ఫీలు దిగుతున్నా నాకు కూడా మంచిగా అబ్బా ఎంత. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నావు మీనా నువ్వు? ఎలాంటిదంటే ఇక నాకు చాలా పేదరికంలో ఉన్నా మేడం. నేను చాలా కష్టాలు పడి చిన్న పిల్లలు ఇంటి దగ్గర వదిలేసి పాలు ఇవ్వకుండా కూడా పాపం వాళ్ళు అట్లే కష్టపడి ఇంట్లో మాడిబిడ్డ ఉంటది తినబెట్టుకొని వాళ్ళని చూసుకునేది. చాలా అంటే మస్తు బాధలు పడ్డా మేడం. అప్పుడు అసలు బాధలు పడి కొంచెం తెలివి వచ్చింది, నా పిల్లలు ఎదిగి తెలివి అయినాకనే ఈరోజు సంతోషంగా ఉన్నా మేడం. అన్ని బాధలే అప్పట్లో. అన్ని స్కూల్లో పని కూడా వెళ్ళిన మేడం, అన్ని చేసిన. స్కూల్లో పని అంటే ఏం చేశారు? ఊడవడానికి కూడా వెళ్ళిన, చిన్న పిల్లలు వేసుకొని. పెద్ద అమ్మాయి చిన్నగా ఉండే అప్పుడు, నాకు అంత తెలివి కూడా లేదు. అమ్మాయిని వేసుకొని కూడా ఊడవడానికి మోమాట వాళ్ళే. మీరేం చదివారు? 10th వరకు? నేను 10th వరకు చదివినా మేడం. ఇక మళ్ళీ చదవలేదు? ఇంకా చదవలే. చదువు అవ్వలేదు మీకు? ఉంటుండే స్టడీ కూడా చదవపోయేది. చదువు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు, పాట మీద పెడుతుండే. అప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్ లేక ఈ రోజు అనిపిస్తుంది అబ్బా నేను చదువుకుంటే ఎంత బాగుంటుండే, అనవసరంగా చదువుకొని అయితే చదవక ఏంది ఇది అనుకుంటా. నా పిల్లల మంచిగా చదివించుకుంటా మేడం. పిల్లల కోసమే కష్టపడుతున్నారు ఈ రోజు. పిల్లల గురించి మొత్తానికి అయితే ఫ్యామిలీతోనైతే మంచి హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మీకు మొత్తానికి. సో బయటికి వెళ్ళినప్పుడు అంటే ఈ ఫీల్డ్ అనేసరికి కొంతమంది భయపడుతూ ఉంటారు. బయటికి పంపాలన్నా కూడా, పాట పాడించాలన్నా కూడా కొంచెం భయంగానే ఉంటుంటది. సో ఎప్పుడు మీ ఆయన అట్లా చెప్పలేదా? నమ్మకం మేడం, భయం ఏమనేది ఉండదు, నమ్మకం. నేను మా ఆయనకు చెప్పంది ఎక్కడ వెళ్ళాను మేడం. ఆయనకి చెప్పి కన్ఫామ్గా వెళ్తా. ఆయనకు చెప్పి ఈరోజు స్టూడియోకి రావడం కూడా ఆయనకి చెప్పి నేను రావడం. ఆయన దించిండు. మీతో కాల్ మాట్లాడేటప్పుడు కూడా స్పీకర్ పెట్టి మాట్లాడడం. నేను చెప్తా మేడం, ఏది దాచిపెట్టుకోను. నన్ను అతను నమ్మింది, నేను అతను నమ్ముకున్నా మేడం. అంతే, ఎవ్వరు లేదు. మాకు పిల్లలు, మా ఆయన, అంతే. ఈ నలుగురితోనే మీరు ప్రయాణం సాగుతుంది అన్నట్టు. సో అంటే మీ అత్త మామయ్య వాళ్ళు అలాగే మీ ఆడపడుచు వాళ్ళు మంచి సపోర్ట్ ఉంటుందా? వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారా? పిల్లలు బాగా చూస్తారు మేడం. పిల్లలు బాగా చూసుకోవడం, వాళ్ళు చూస్తారు కాబట్టి మేము పనులు చేసుకుంటున్నాం మేడం. వాళ్ళతో మాడబిడ్డ మా అత్త ఇంట్లో ఉండి చూసుకుంటారు వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా ఏమన్నా మాట్లాడడం, సుట్టుపోటు మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, ఏంది మీ పాట పాడడం ఏంది అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటారు కదా, అలాంటి ఏమైనా ఎదుర్కొన్నారా మీరు ఎప్పుడైనా? ఎదుర్కొన్న ఒకప్పుడు ఎగతాళి చేసిర్లే మేడం ఊర్లో. చాలా ఈమెంత సింపుల్ గా అంతేలే, పెద్దదంటే ఎవరన్నా మాట అంటే నేను పడను మేడం. ఎవరన్నా అంటే, ఎందుకంటే నా తప్పు లేనప్పుడు, నేను ఏది చేయనప్పుడు వాళ్ళదేం తింటలేను కదా. నన్ను అనడానికి నేను కష్టపడి తింటున్నా, నన్ను అననీకే మీకు అవకాశం లేదు. మిమ్మల్ని ఏమన్నా అంటే నన్ను అనాలి, అందుకు నాకు నచ్చదు అనేది. కానీ ఎవరితో మనకి ఎందుకు మేడం, అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా ఉన్నా కూడా వాళ్ళు అనుకోని ఈ రోజు స్థాయికి ఎదిగినాక అందరు మన దగ్గరికి వచ్చేటోళ్ళు చాలా మంది అన్నారు. సో ఇప్పుడు టీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా కావచ్చు, సో జబర్దస్త్ ఇట్లాంటి షోస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో దాదాపుగా చాలా మంది శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళి పాడే వాళ్ళు, కొత్త వాళ్ళకి ఇట్లా అవకాశం ఇస్తున్నారు. కొంచెం ఒక 5 minutes 2-3 minutes. మీకు అట్లాంటి అవకాశం ఏం రాలేదా ఎప్పుడు? ఇంకా రాలేదు మేడం, ట్రై చేస్తున్నా చాలా. శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలని చాలా ఇష్టం, అక్కడ వెళ్ళాలనే నా ప్రయత్నం చేస్తున్నా. జర అన్న స్టూడియోలో ఉన్నాడు, మంచి మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవి రిలీజ్ అయితే కొంచెం ఇంకా ట్రెండింగ్ వస్తా. సో అంటే ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఇదే స్టేజ్ లో ఇక్కడే ఆగిపోయారు. సో అంటే మంచి అవకాశాలు వస్తే దాన్ని మీరు ఎలా వినియోగించుకుంటారు? అంటే ఎలాంటి పాటలు పాడతారు? జనాలకి ఈ పాట అంటే ఇష్టం అని చెప్పేసి, మీనా బాగా ఈ పాట పాడుతుంది అని చెప్పేసి ఏది కోరుకుంటారు అనుకుంటున్నారు మీరు? నేను అంటే ఇప్పుడు బతుకమ్మ సాంగ్స్ ఇక ప్రజలకు వర్తించినవి కావాలి మేడం. ఎవరికైనా ప్రజల పాటలు కావాలి. ఓన్లీ జానపదం మాత్రమే పాడుతుంది మీనా, ఇంకా మిగతా ఏం పాడలేదా? పాడుతా మేడం, పాడగలుగుతా. అవకాశం వస్తే ఏదైనా పాడతా? ఏదైనా పాడగలుగుతా. ఒకవేళ ప్రభుత్వం నుండి మీకు ఏదైనా మంచి అవకాశాలు వస్తే వెళ్తారా? అంటే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి షోస్ కొన్ని జరుగుతూ ఉంటాయి, వెళ్తా. ఇప్పటి వరకు అవి కూడా రాలేదా మీకు? ఇంకా రాలేదు మేడం, ఇక ఇంకెళ్తా. అంటే ఆ సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు? ఇప్పుడు ధూమ్ధామైన మీరు కమ్యూనిటీ సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారు, ఆ వేలో వెళ్లే వాళ్ళు ఉంటారు, మీకు ఏం పరిచయాలు లేవా? ఇక పరిచయాలు అంతడుపుల నాగరాజన్న ఒక రోజు కమ్యూనిస్ట్ సాంగ్స్ వాడమ్మా తీసుకెళ్తా అన్నాడు. ఇంకా అన్నయ్య టచ్ లో ఉన్నా
ఆ సాంగ్స్ కు ట్రై చేస్తున్నా, రాపిస్తున్నా. అవి ఇది కమ్యూనిస్ట్ సాంగ్స్ ఇష్టం మేడం, అవే కావాలని అనుకుంటున్నా నేను. అవే పాడదాం అనుకుంటున్నారు. ఓన్లీ జానపదం నుండి మళ్ళీ అటు షిఫ్ట్ అటు. అయిపోతారా? సో మూవీ పాటలు వాడలేరు అసలు. ఆ మూవీ కూడా పాడాలనుకుంటున్నా మేడం. ఏ మూవీ పాటలు బాగా ఇష్టంగా వింటారు మీరు? ఇక ఓల్డ్ సాంగ్స్ అప్పటివి ఏం పాటలు వింటారు? చిరంజీవి సాంగ్స్ గానీ. ఏది ఇష్టం మీకు బాగా చిరంజీవి? ఇక చిరంజీవి జువ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది, ఇలాంటి సాంగ్స్ అని వింటుంటా. అంతే, వినడం వరకే కానీ ఇవైతే ఇప్పటి వరకే పాడలేదు పాడడానికి. అలాంటివి మిట్టపల్లి సురేందర్ అన్నయ్య గాని, రాయడం అన్న బాగా రాస్తాడు, ఇష్టం నాకు ఆయన. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల నల్లని రేగల్లో ఎర్రాని మల్లెలు నెత్తురోసుకున్న నేల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల తూర్పు దిక్కుల మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు, దిక్కుల్ని శాసించే శక్తుల్నిగా ఉయ్యాలలు పావు జంపాలలు పావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు, ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు, ఎండిన కోల ఎన్నో పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. సో కొంతమంది బతుకమ్మ పాటలు, బోనాల పాటలతోని బాగా ఫేమస్ అయ్యి యూట్యూబ్ నుండి ఇప్పుడు అందరూ విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. అలాంటి అవకాశాలు మీకు ఇప్పటి వరకు ఏం రాలేదు? ఇంకా రాలేదు మేడం, రాలేదు, ఇంకేది రాలేదు. సో మా కేఆర్ టీవీ నుండి మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కంపల్సరీగా మీకు అవకాశం ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో విమలక్కకు సంబంధించినటువంటి ఒక మంచి పాట. ఇంకా విమలక్కకు సంబంధించిన సాంగ్ రాదు మేడం నాకు. విమలక్క ఇంటును కానీ అన్ని మర్చిపోయినట్టు అయిపోయింది. సినుకు సినుకు కురిసిన వేళ అక్కయ్య కూడా నాకు చాలా ఇష్టం. ఆ పాట ఏమనొచ్చా? ఇంకా ఆ పాట రాదు మేడం అంతా. ఇంకా మంగ్లీది, మంగ్లీ గారి పాట. రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల, ఓ ఓ జో ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ, బంగారు భూమి జగములో కమ్మగా ఉంటది ఆశ అది ప్రాచీనమ్మ భాష బ్రతుకమ్మే మా శ్వాస, ఓ జో. లావణ్యక పాట. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు ఓతివా నాదా, ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా, ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయి అందమైన దాని ఇంట్లో నేనుండంగా పక్కదారి నువ్వు దొక్కకే నాదా, ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా, ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్ని. ఓ ఎత్త కొడుక ముదుల మారల్లెయ్య మేకలేడ మంద పెట్టినావు రల్లెయ్య మేకలేడ మంద పెట్టినావు గొల్లయ్య పాలకుడిషా చెట్ల కింద నా మంద పండుకోని నెమరెత్తాంది మల్లమ్మ, పండుకోని నెమరెత్తాంది మల్లమ్మ. రామన్న. మందులేని గాయమే చేసిపోయినావే మంట ఓర్చుకొనిదే నా కంట నీరు ఆపదే, తప్పేలే తప్పేలే ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమించ తప్పంత నాదేలే, అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే అందరిలాగే నీవు నన్ను కోరుకోవే అందరిలాగే నిన్ను పూజించానే. వేణన్న. ఏనన్న సాంగ. మీరిద్దరు కలిసినటువంటి పాట. ఏకన పిల్ల ఏకనో యమ పొర నేను రాను పొరా దొవ్వన పిల్ల దొవ్వనో యమ పొర నేను రాను పొరా తౌడు పరం పిల్ల తౌడు పరం తే పొర జల్దిరా పొర 3 పైసల పైకమో యమ పొర నేను రాను పొరా సింతలు పిల్ల సింతలు ఎక్కు పొర జల్ది దుల్పు పొర. మీనా. మీనా సాంగ్. మీనా సాంగ్ ఏముంది రంగే సాంగ్ ఇష్టం. పాడండి. మీనా అంటే మీనాకు ఒక బ్రాండ్ ఉండాలి మరి.
ఊరు నడుమ ఇల్లు రో రంగయ్య ఊకుకే రావోకురో రంగయ్య కచ్చిరు వాడల్లరో రంగయ్య కనగల్ల కళ్ళుంటాయో రంగయ్య రాకట్ల పోకట్ల తాకట్లు పెడతారు రాకయ్య మా ఇంటికో రంగయ్య రద్దీ పాలైపోతామో రంగయ్య. సూపర్. సో రియల్ నీ గొంతులో అమృతం పోసుకున్నట్టుగానే వాడుతున్నావు. సో ఇన్ని సంవత్సరాలు అలానే కాపాడుకున్నావా పాటని నువ్వు? ఇలానే పాడాలనుకున్నా కూడా బయటికి రాలేక అక్కడే ఉండిపోయి, సో ఇప్పటికి కూడా అవకాశాలు లేకుండా ఇక్కడే ఉండిపోతున్నావు కదా మీనా? ఇంకా ట్రై చేస్తావా కంపల్సరీగా? ట్రై చేస్తా. సాంగ్స్ అన్ని గుర్తు పెట్టుకుంటా, కొన్ని ఇంకా చాలా ఇష్టం లే మేడం నాకైతే. ఇక సో జానపదాల్లో మీనా బెస్ట్ సింగర్ అని చెప్పొచ్చా? చెప్పొచ్చు మేడం. సో కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, మీకు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? నాకు చాలా మంచి కామెంట్లు పెడతారు మేడం, అన్నయ్య వాళ్ళు గాని అక్కలు గాని. చాలా అంటే నువ్వేం ఎప్పుడైనా ఎవరైనా చెప్తూ ఉంటారా మీ గొంతు వీళ్ళలాగా ఉంటది, వీళ్ళలాగా బాగా పాడతారు అని చెప్పేసి? చెప్తారు. బాగుంటది నీ గిలకల బాయి లాగుంటది, బాగుంటది నీ గొంతు అసలు. ఎవరితో పోలుస్తారు? వేరే సింగర్లతో పోలుస్తూ ఉంటారా? వేరే సింగర్ తో పోలుస్తుంటారు. మంగ్లీ సింగ్ వాయిస్ లాగా కొంచెం అనిపిస్తుంది, డిఫరెంట్ గా ఉంటది, బాగుంటది వాయిస్ అయితే చాలా బాగుంటది. కానీ అవకాశాలు లేక. సో కలిసారు ఎప్పుడైనా? మంగ్లీనైనా కావచ్చు, మిగతా వాళ్ళని ఎవరిని కలవలేదు? వరంని కలిసిన, మధుప్రియని కలిసిన. మధుప్రియ సాంగ్స్ అంటే ఏమి ఇష్టం మీకు? తను బాగా ఆడపిల్లలకు సంబంధించినటువంటి పాటలు పాడుతూ ఉంటుంది. జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదా తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరెళ్ళు, అమ్మాయిల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో, మామకెదురు నువ్వు మళ్ళొద్దు బిడ్డో, అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీది సాము బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదా తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరెళ్ళు, అత్త మామలు కాదు ఆడి బిడ్డలుంటారు, ఆడి బిడ్డలంటే అర్ధమొగుడంటారు, ఆడి బిడ్డలంటే అర్ధమొగుడంటారు, అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే, నీకు వాళ్ళతో పోటద్దు బిడ్డో ఆడ అవ్వయ్యలుండరే బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదా తోరిల్లు. సో మొత్తానికి జానపదాన్ని పాటను మింగినట్టుగానే వాడేస్తున్నావు నువ్వైతే. సో లాస్ట్ మనం ఇప్పుడు ఆషాఢం శ్రావణ మాసాలను గుర్తు చేసుకుంటూ, అమ్మవారిని గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ కోసం మీనా ఒక మంచి బోనాల పాట పాడాలి ఇప్పుడు. ఏడేడు డప్పుల్లా ఎలకోటి సప్పుల్లా శివసత్తుల ఆటల్లా జవడి కలమోతల్లా కాలు గదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ, గజ్జకాడికొస్తిమే జగములేల పెద్దమ్మ, కాలు గదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ, గజ్జకాడికొస్తిమే జగములేల పెద్దమ్మ, ఏడేడు డప్పుల్లా ఎలకోటి సప్పుల్లా శివసత్తుల ఆటల్లా జవడి కలమోతల్లా. థ్యాంక్ యూ మీనా. సో రియల్ గా నీకు మంచి మూవీలో అవకాశాలు రావాలి, అలాగే నీ పాట యూట్యూబ్ లో కాకుండా ప్రతి దేశానికి పోయి నువ్వు పాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కేఆర్ టీవీ నుండి ఎవరైతే చూస్తారో ప్రేక్షకులు కంపల్సరీగా నీకు సపోర్ట్ చేస్తారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా మీనాకి సపోర్ట్ చేయండి. మీకు తను పాడినటువంటి పాటలు బాగా నచ్చితే కింద కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. కేఆర్ టీవీకి థ్యాంక్స్. నాకు మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. వేణన్నకి ఏమన్నా చెప్తావా? వేణన్నకి ఇక రుణపడి ఉంటా మేడం. అన్న నాకు చాలా లైఫ్ ఇస్తాడు కూడా. సూపర్, థ్యాంక్ యూ.